వెనిజులాపై బాంబు దాడులు, అధ్యక్షుడు నికోలస్ మదురోను బంధించి తరలించడం గురించి ఒక్క మాటలో చెప్పాలంటే కిడ్నాపింగ్, యుద్ధచర్య అని మాత్రమే చెప్పాలి. ఇది అక్రమం, అన్యాయం. వెనిజులానే కాదు, ట్రంప్ సిద్ధాంతానికి తలవంచని ఏ దేశంపైనైనా ఇలానే ఉగ్రదాడికి తెగబడ్డం అమెరికా కండ కావరాన్ని తెలియజేస్తోందని చైనా పీపుల్స్ డైలీ వ్యాఖ్యానించింది. అగ్రరాజ్యం సాధించే ఉగ్రవాద చర్య ఇదంతా కూడా తాను చట్టానికి అతీతమనే ప్రభుత్వం నుంచి వచ్చిన చర్యలు. అంతేకాదు, ఏది చేసినా ప్రాసిక్యూషన్ను ఎదుర్కొనాల్సి వస్తుందనే భయమే లేకపోవడం మరో కారణం. ఇక్కడ ఒక విషయం స్పష్టం చేయాలి. బాంబు దాడులు, ప్రత్యేక బలగాలు చేపట్టిన ఆపరేషన్లు, వీటన్నింటికన్నా ముందు చమురు ట్యాంకర్లను స్వాధీనం చేసుకోవడం, వీటితో మాదక ద్రవ్యాల రవాణాకు ఎలాంటి సంబంధము లేదు. సంబంధం ఉన్నదల్లా వెనిజులా భూగర్భంలో గల అపార చమురు నిక్షేపాలతోనే. అమెరికా చమురు కార్పొరేషన్లు, ఇతర సామ్రాజ్యవాద దేశాలు వీటిని స్వాధీనం చేసుకోవాలి అన్నది ఇక్కడ లక్ష్యంగా ఉంది. నిన్న నైజీరియా, నేడు వెనిజులా. ఇప్పుడు అప్రమత్తం కాకపోతే రేపు క్యూబా లేదా బ్రెజిల్ కావచ్చు. ట్రంప్ నేరపూరితమైన చర్యలు, ధోరణిని అమెరికాలోనే కాదు, ప్రపంచ వ్యాప్తంగా సర్వత్రంగా ఖండించాల్సిందే అని చైనా పీపుల్స్ డైలీ పిలుపునిచ్చింది. అయితే అంతిమంగా న్యాయం వైపు పయనించే మార్గం మన చేతుల్లోనే ఉంది. ఇందులో తొలి చర్య ప్రజా నిరసన. మరోసారి ప్రదర్శనలు, ధర్నాలు, ముట్టడులు, ఇలా పలు రీతుల్లో నిరసనలు తెలియజేయాల్సిన సమయం ఆసన్నమైంది. ట్రంప్ నినాదాలైన మేక్ అమెరికా గ్రేట్ అగైన్, అమెరికా ఫస్ట్ రోజు రోజుకు బలహీనమవుతున్నాయి. చీలికలు, ఫిరాయింపులతో కునారెల్లుతున్న ఈ ప్రభుత్వం మరింత బలహీనపడుతోంది. అంతిమంగా మనల్ని మరింత ప్రమాదకర పరిస్థితుల్లోకి నెడుతోంది. అయితే నిరాశపడద్దు. న్యాయం దిశగా సాగేందుకు మనకు ఒక మార్గం ఉంది. వారు తాత్కాలికంగా మదురోను జైల్లో పెట్టొచ్చు, కానీ వెనిజులా విప్లవాన్ని మీరు బంధించలేరు. లేదా అమెరికాను భిన్నమైన మార్గంలో పెట్టాలన్న మా హక్కును కూడా మీరు అడ్డుకోలేరు. కాంగ్రెస్ను పిలవండి, వీధుల్లోకి రండి. ఈ రోజు, రేపు ఇలా న్యాయం జరిగే వరకు సాధ్యమైన ప్రతి చోట నిరసనలు చేపట్టండి. మదురోను విడిపించాలి. వెనిజులాలో అమెరికా జోక్యానికి స్వస్తి పలకాలి. డొనాల్డ్ ట్రంప్, ఆయన సహచరులను ఇప్పుడే అభిశంసించాలి అని పీపుల్స్ డైలీ పేర్కొంది.